రాగి పిండితోటి బెల్లంతో కొంచెం బీట్రూట్ వేసి హల్వా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒక చిన్న బీట్రూట్ ముక్కలు, ఒక కప్పు రాగి పిండి, కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకొని దీన్ని స్ట్రైన్ చేసేసుకోవాలి. స్ట్రైన్ చేసుకున్న దాంట్లో ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కలుపుకొని పక్కన పెట్టేసి ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి కొన్ని జీడిపప్పులు ఫ్రై చేసి పక్కకు తీసేసుకొని రాగి పిండి ఏ కప్పుతో తీసుకున్నా అదే కప్పుతోటి కప్పున్నర బెల్లం వేసి కొంచెం వాటర్ వేసి పూర్తిగా కరిగిన తర్వాత వడబోసుకోవాలి. ఏమన్నా చిన్న చిన్న నలకలు ఉంటే పోతాయి. ఇప్పుడు ఈ ప్యాన్ క్లీన్ చేసుకొని అందులోకి ఈ బెల్లం పాకం వేసేసి 1/2 టీ స్పూను ఇలాచీ పౌడర్ వేసి ఈ రాగి పిండి మిశ్రమం అంతా వేసేసి మధ్య మధ్యలో ఒక టీ స్పూన్ నెయ్యి వేస్తూ లమ్స్ లేకుండా పూర్తిగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ పడుతుంది. తర్వాత జీడిపప్పు అంతా వేసేసుకొని గీతో గ్రీస్ చేసిన బౌల్లో వేసేసుకుంటే సరిపోతుంది.